క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము మొదటి వాక్యాన్ని ఈ విధంగా ఆత్మదేవుడు రాయించారు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని ఇక్కడ కీర్తనాకారుడు అయినటువంటి దావీదు మహారాజు గారు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఆపత్కాలమందు చేయబడు ప్రార్థనలను దేవుడు తప్పక విని వాటికి ప్రత్యుత్తరము దయచేస్తాడని ఇక్కడ అనుభవించి అనుభవపూర్వకంగా కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఎందుకనగా ఆయన అనేక సార్లు ఆయనకున్నటువంటి ఆపదలను బట్టి, ఆయన అనేకమైనటువంటి సిచ్యువేషన్లో సర్కమ్స్టాన్సెస్ పరిస్థితులు అతనికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఆయనకి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అలాగే ఆయన యాకోబు దేవుని నామము అనగా యెహోవా దేవుని యొక్క ఆ నామము మనలను ఏం చేస్తుందంటే ఉద్ధరించును గాక అని ఇక్కడ లేఖనాల్లో మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు ఎలా ఈరోజు అనేకమైనటువంటి శ్రమల్లో ఉండి అనేకమైనటువంటి ఆపదల్లో చిక్కుకొని పోయి ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక అంటున్నాడు. ఆపత్కాలములలో నీవు మొరపెట్టాలి. నువ్వు దేవుణ్ణి కాపరిగా చేసుకోవాలండి. మొట్టమొదటిగా దేవుణ్ణి నువ్వు కాపరిగా కలిగి ఉండాలి. ఎందుకంటే కాపరి లేకపోతే మనము ఏమైపోతామంటే చెదిరిపోతాం. కాపరు లేనటువంటి వారిని ఏ సింహమైనా వచ్చి వెంటనే అటాక్ చేసి చంపేయగలదు. అయితే కాపరి ఉన్నప్పుడు ఏ మృగములు కూడా అక్కడికి రావు, ఆపద నీకు రాదు. నువ్వు యెహోవా దేవుణ్ణి మొట్టమొదటిగా నువ్వు కాపరిగా కలిగి ఉండాలి. అలాగే రెండోదిగా నువ్వు యథార్థత కలిగి ఉండాలండి. నీలో యథార్థతగా నువ్వు జీవించాలి. కీర్తనలు 41వ అధ్యాయం 12వ వాక్యంలో ఈ విధంగా దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియజేస్తూ ఉందండి. 41వ అధ్యాయం 12వ వచనంలో మీరు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏమని చెప్తూ ఉందంటే 12వ వచనంలో, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. అంటే నాలో ఉన్నటువంటి యథార్థతను బట్టి నీవు నన్ను కాపాడుతున్నావు. నాలో ఉన్నటువంటి యథార్థతను చొప్పున నీవు నన్ను తప్పిస్తూ ఉన్నావు. నాకు ఎన్ని శ్రమలు వచ్చినా నేను భయపడను, ఎందుకంటే నాలో యథార్థత ఉన్నది. దాని వలన నీవు నన్ను తప్పిస్తావు అనేటటువంటి కాన్ఫిడెంట్, ఒక విశ్వాస్యత దావీదు గారిలో ఉందండి. ఈరోజు ఆ నామము నిన్ను కూడా ఉద్ధరించాలి అంటే, దేవుని నామము నిన్ను ఉద్ధరించాలి అంటే నువ్వు మొట్టమొదటిగా దేవుణ్ణి కాపరిగా కలిగి ఉండాలి. నీలో యథార్థత కూడా నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలండి. అది నీకు ఒక అలవాటుగా యథార్థత నీలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఉద్ధరిస్తూ ఉంటాడు, నిన్ను కాపాడుతూ ఉంటాడు. నీకున్నటువంటి ఆపదల్లో దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను విడిపిస్తూ ఉంటాడు. అలాగే నీవు రక్షణ కూడా కలిగి ఉండాలండి. నువ్వు రక్షణ కలిగి ఉండాలి. రక్షణ పాత్రను నువ్వు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చనిపోయాడని తెలిసి మరి ఆయనను సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే ఆ రక్షణ కూడా నిన్ను ఉద్ధరిస్తుందని 119వ అధ్యాయము కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయము లేఖనాల్లో 117వ వచనం కనుక నువ్వు ధ్యానించినట్లయితే అక్కడ కూడా ఒక అద్భుతమైన మాటను మనం ధ్యానిస్తున్నాం. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, ఉద్ధరింపు అని ఇక్కడ దేవుని మాటలు తెలియజేస్తున్నాయి. నాలో రక్షణ కలగాలి, నాలో యథార్థత ఉండాలి. నాకు కాపరిగా తండ్రి యెహోవా నీవుండు. అప్పుడు నాకు ఎన్ని ఆపదలు వచ్చినా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా సరే నేను నీకు మొరపెడతాను, నువ్వు నన్ను తప్పిస్తావు. నేను ఆపత్కాలంలో నీకు మొరపెడతా, నువ్వు నాకు ఉత్తరం ఇస్తావు. నీ యొక్క ఉత్తరము ఎలా ఉంటుందంటే, నువ్వు ఇక్కడ సమస్య ఉన్న చోటు నుంచి నువ్వు తీసుకెళ్ళి ఎక్కడైతే నెమ్మది ఉంటుందో, ఎక్కడైతే సంతోషం ఉంటుందో, ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడికి నువ్వు తీసుకెళ్ళే దేవుడు అయ్యా. అవును, లోతు జీవితాన్ని మీరు గమనిస్తే అక్కడ ఒక సమస్య ఉందని చెప్పేసి దేవుడు అబ్రహాము నీతిని బట్టి తన తమ్ముడైనటువంటి మరి తన బంధువు అయినటువంటి లోతు గారిని అక్కడ కాపాడుకుంటూ ఉన్నాడు.
మరి సమస్య ఉన్న పట్టణంలో నుంచి ఆపద వస్తుందని తెలిసినటువంటి దేవుడు తన బిడ్డలను అక్కడి నుంచి తప్పించేటటువంటి దేవుడు. ఈరోజు నీకున్నటువంటి ఆపద ఏదైనా సరే, మరి నువ్వు కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, మరి నీ ఆపద మరి భయంకరంగా ఉండొచ్చు. అయితే నువ్వు దేవుని ముందు మోకాళ్ళు వేసి, ప్రభువా నన్ను కరుణించు, నీ నామము ద్వారా నన్ను ఉద్ధరించు నాయన, నువ్వు ప్రార్థన చేసినావు అంటే దేవుడు నీకు వెంటనే ఉత్తరం ఇస్తాడు. నీకు కావాల్సినటువంటి సంతోషాన్ని ఇస్తాడు, నీకు కావాల్సిన నెమ్మదినిచ్చి దేవుడు నీ ఆపత్కాలములలో నుంచి నిన్ను తప్పించి నీకు కావాల్సిన నెమ్మదిని ఇస్తాడు. ఈ మాట నమ్మినట్లయితే నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించు, ప్రార్థన నీ జీవితంలో అలవాటుగా చేసుకో. దేవుడు నిన్ను తప్పక నిన్ను విడిపించి నీకు కావాల్సిన నెమ్మదిని దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మీకు స్తోత్రాలు. నిజంగా నాయన దేవా, నీకు మొరపెట్టగానే నువ్వు ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు. యాకోబు దేవా నాయన, నీ నామము తండ్రి మమ్మల్ని ఉద్ధరిస్తుంది ప్రభా. దేవా, నిన్ను కాపరిగా కలిగి ఉండడానికి నాయన ఈ మీడియా ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు దేవా మీరు కాపరిగా ఉండండి. వారి యథార్థతను బట్టి నాయన వారిని మీరు తప్పించండి. దేవా, నీ రక్షణను నాయన వారు అంగీకరించి నీ యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం వారికి కావాల్సినటువంటి సకలమును మీరు ఏర్పాటు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.